ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రైతు బంధు గురించి ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ. అసలు రైతు బంధు వస్తుందా రాదా, ఈ ప్రభుత్వం ఇంతేనా అని చెప్పి చాలా మంది నిర్లక్ష్యం చేశారు, ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. అసలు రైతు బంధు ఎప్పుడు వస్తున్నాయి సార్, మరి వస్తాయా లేవా అనేటువంటి డౌట్ కి చెక్ పెట్టింది ప్రభుత్వం. మొత్తానికి రైతు బంధు రానున్నాయి, దానికి సంబంధించిన తేదీ కూడా ఖరారు చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకో. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో తెలంగాణ రైతు బంధు ఎప్పుడెప్పుడా అని ఎదురుచున్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ మీరు నిన్ననే పేపర్ స్టేట్మెంట్ చూసారు, ఇవాళ పేపర్ స్టేట్మెంట్ కూడా చూడండి. మొత్తానికి అన్ని లైవ్ ఛానల్లో కూడా ఇచ్చారు. మొత్తానికి ఫిబ్రవరి అంటే మనకి మార్చ్ 15న అందరి ఖాతాలో నగదు రైతు బంధు పేమెంట్ మినిమం అయితే 5 acres, మాక్సిమం 10 acres వాళ్ళకి మార్చ్ 15న క్రెడిట్ కావుతాయి. ఒకే రోజు క్రెడిట్ అవుతాయా, మరి విడతల వారిగా క్రెడిట్ చేసిన మనకి ఎలక్షన్ కోడ్ రాకముందే రైతు బంధు పేమెంట్ అక్షరాల 7,500 రూపాయలు ఎకరానికి చొప్పున జమ కానున్నాయి. అయితే అంతకుముందు ఒక 3 acres వాళ్ళకి జమ అయ్యాయి, మరి వాళ్ళకు 5,000 మాత్రమే ఇచ్చారు, మరి వీళ్ళకి ఎట్లా ఇస్తారని చెప్పేసి కూడా విమర్శలు రావచ్చు. ఓకే, వాళ్ళకు కూడా ఇంకా అడిషనల్ గా ఏదైతే 2,500 రూపీస్ ఉన్నాయో అవి కూడా క్రెడిట్ కాబోతున్నాయి. మొత్తంలో రైతు బంధు పేమెంట్ మాత్రం 100% మనకి 2 రోజుల్లోనే మీ అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, సందేహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, తప్పకుండా తెలియజేయండి. జిల్లాల వారీగా ఎవరికైనా సరే రైతు బంధుకు సంబంధించి డౌట్స్ వచ్చినా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.